Welcome to Current Affairs program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. త్వరలోనే కనిష్క ఐఏఎస్ మరియు సాక్షి ఎడ్యుకేషన్.com వాళ్ళు కలిసి సంయుక్తంగా ఆన్లైన్ విధానంలో ఈ యొక్క క్లాసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు మిగతా బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొదలైన వాటిని అందించబోతున్నాయి. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఈరోజు అనగా డిసెంబర్ 8, 2020 వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలు మనం చూద్దాం. అందులో రీజనల్ దాంతో ప్రారంభిద్దాం. ముక్రా కే అనేది రాశాను. ఈ ముక్రా కే అనేది ఏంటంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక గ్రామం. ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి ప్రముఖంగా వచ్చిందన్నది కనుక మీరు చూస్తే, కేంద్ర జలవనరుల శాఖ వారు ఈ యొక్క గ్రామాన్ని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామం, అంటే బహిరంగంగా ఎవరు కూడా ఈ టాయిలెట్స్ అనేటివి లేకుండా ఓన్లీ ఖచ్చితంగా మురుగుదొడ్లను నిర్మించుకొని వాటిని ఉపయోగించుకుంటున్నారు అన్నది కాన్సెప్ట్. సో దీనికై అవార్డు లభించింది అన్నది వార్త. దానికి వచ్చిన అవార్డుకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ గ్రామ అభివృద్ధికి దోహదపడిన ప్రజలని, స్థానిక అధికారులను అందరినీ కూడా ప్రశంసించాడు అన్నది. సో ఇప్పుడు మనకు ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే, కేంద్ర జలవనరుల శాఖ వారు ఇచ్చిన అవార్డు ఏదైతే ఉందో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామం, ఈ క్రింది వాటిలో ఏది? ఆ ఏది అనేది ఏంటంటే ముక్రా అని పిలువబడేది. తర్వాత సదాశివరావు గారు అనేది రాశాను. సో సదాశివరావు గారు ఏంటంటే 1967లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారిగా ఎంపికైన, ఒకవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన యొక్క రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఆయన ఈరోజు నిన్న మరణించాడు అనేది ఒక వార్త మనకు పత్రికలలో కనిపించింది. ఈయన క్రాస్ రోడ్స్ అనే కథా సంపుటి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆయన రచనా వ్యాసంగం. అదేవిధంగా సైన్స్ ఫిక్షన్ కథలు రాసేవాడు. దానికి ఆత్మ ఫ్యాక్టర్ అనే పేరిట సైన్స్ ఫిక్షన్ కథలు రాశాడు. కావ్యకళ, పాలపుంత అనేటివి ఈయన రచించిన రచనల్లో బాగా ప్రాచుర్యం పొందినవి అన్నది మనకు తెలుస్తుంది. సో టిఎస్ అగ్రికల్చర్ అన్నాం. నిన్న మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అధికారులతో సమీక్షిస్తూ, తెలంగాణలో పత్తి చాలా నాణ్యమైనది, విదేశాలకు ఎగుమతి చేయదగినంత క్వాలిటీ ఉంది. అదేవిధంగా భారతదేశంలో పత్తిని సాగు చేస్తున్న రెండవ అతిపెద్ద ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పారు. ఇకపై వరి స్థానంలో మన రైతులు ఆయిల్ ఫామ్ కనుక సాగు చేయగలిగితే లాభాలు బాట పట్టే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంది. అదేవిధంగా నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నాడు. నీటి వినియోగ విషయం వచ్చేవరకు ఏంటంటే, ఈ యొక్క 1 ఎకరా వరికి ఎంత నీరును వాడతామో 4 ఎకరాల ఫామ్ ఆయిల్ కూడా అంతే వాడచ్చు అన్నదాంతో చెప్పడం జరిగింది. సో సాయుధ దళాలకు సంబంధించిన దినోత్సవం నిన్న జరిగింది. సో ఈ సాయుధ దళాలకు సంబంధించిన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తన రాజ్భవన్లో నిర్వహించారు. దీనికై స్థానికంగా ఉన్న సాయుధ దళాల అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. దీన్నే సాయుధ దళాల పతాక దినోత్సవం అనేదాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకుంటున్న దాన్ని ఈ సంవత్సరం జరిగింది అనేది మీరు చూసారు. గ్రీన్ పీస్, ఈ యొక్క గ్రీన్ పీస్ అనేది మనకు కాలుష్యం పైన, పర్యావరణం పైన, దాని పరిరక్షణ కోసమై పాటుపడే ఒక సంస్థ. గ్రీన్ పీస్ వారు ఒక నివేదికను దేని ఆధారంగా ఇచ్చారంటే, కేంద్ర పొల్యూషన్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు యొక్క నివేదికను ఆధారం చేసుకొని ఈ నవంబర్ 2020లో కనుక మీరు గమనిస్తే హైదరాబాద్ పట్టణంలో కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గిందని కొంతమేరకు. అదేవిధంగా మేజర్ సిటీస్గా, మన మెట్రో సిటీస్గా పేరు పొందిన ఢిల్లీ కానీ బాంబేలో కూడా అదేవిధంగా తగ్గింది వాయు కాలుష్యం అనేది ఒక వార్తగా మనం చూస్తాం. సో లక్షద్వీప్ ఆర్గానిక్ అని రాశాను. ఇక్కడ లక్షద్వీప్ అనేది మీ అందరికీ తెలిసినట్టుగా మనకు అరేబియా సముద్రంలో ఉన్న దీవుల సముదాయం ఇది. ఇక్కడ దీని కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాం. ఇక్కడ వ్యవసాయం చేయడానికి గతంలో ప్రధానంగా ఏంటి ఇక్కడ పండించిన పంటలు అంటే కొబ్బరి, ఆ తర్వాత నట్స్ అనేవి ప్రధానంగా ఉన్నాయి. సో కొబ్బరి అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మే నుంచి డిసెంబర్ మాసంలో ఎటువంటి ఉపాధిని ఇవ్వకుండా ఉండేది. ఇంకా నట్స్ సాగు మొదలైన చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటంటే లక్షద్వీపులో ఏ రకమైన పంటను పండించాలన్నా, ఏ రకమైన సాగును చేయాలన్నా పూర్తిగా ఆర్గానిక్, అంటే ఫెర్టిలైజర్స్, అదేవిధంగా ఈ యొక్క
పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రెండూ లేకుండా సహజ సిద్ధమైన ఎరువులతో సాగు చేయాలి మొత్తం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. సో అది ఒకటి. స్కూల్ బ్యాగ్ పాలసీ అనేదాన్ని ఒకదాన్ని చూసాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొని వచ్చిన ఈ యొక్క ఎడ్యుకేషన్ 2020 విధానం ప్రకారం కనుక చూస్తే పిల్లలకు అధిక బరువు కలిగిన స్కూల్ బ్యాగుల స్థానంలో బ్యాగుల్లో బరువు తగ్గే విధానాన్ని పాటించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఇది కొత్తదేమీ కాదు. గతంలో అనేక విద్యా కమిటీలు, కోర్టులు ఎన్నోసార్లు ఈ యొక్క స్కూల్ బ్యాగుల బరువు పైన సూచనలు చేశారు. కానీ ఇప్పటికీ సరిగ్గా పాటించలేదు. కారణం ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్, కాంపిటీషన్ లెవెల్స్ పెరగడం, బుక్స్, నోట్బుక్స్ అధికంగా ఉంటే తప్ప అది విద్య కాదు అన్నట్టుగా ఉంది. వాస్తవంగా ఎప్పుడో కొఠారీ కమిషన్ 1964లో ఉన్న కొఠారీ కమిషన్ నుంచి ఇప్పటి యశ్పాల్ కమిటీ వరకు అందరిచ్చిన అదాన్ని కనుక మీరు గమనిస్తే ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మానసిక ఎదుగుదల, విద్య సరైన పద్ధతిలో నేర్చుకోవడానికి పుస్తకాలు అధికంగా ఉండాల్సిన అవసరమే లేదని చెప్పినా మనం అలాగే పాటిస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ యొక్క నూతన విధానం ప్రకారం 1వ తరగతి చదివే పిల్లలకి 1 కేజీ 78 గ్రాములు మాత్రమే ఉండాలి పుస్తకాల బరువు. అది 3 పుస్తకాలకు మించరాదు. 2వ తరగతికి వచ్చే వరకు 1 కేజీ 80 అంటే 2 గ్రాములు మాత్రం పెరిగాయి. 3వ తరగతికి వచ్చే వరకు 1 కేజీ 572 గ్రాములు. చివరికి 10వ తరగతికి వచ్చే వరకు కూడా 13 పుస్తకాలు ఉంటాయి. ఆ 13 పుస్తకాల యొక్క బరువు 4 కేజీల 182 గ్రాములు అంటే అరౌండ్ 4 కేజీస్ 200 గ్రామ్స్. అయితే మొత్తంలో కూడా విద్యార్థి బరువు కంటే 10% మాత్రమే ఉండాలి పుస్తకాల యొక్క బరువు అన్నది యొక్క నిబంధనగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి నెలలో 1-3వ శనివారాలలో స్కూల్ బ్యాగ్ అనే నో బ్యాగ్ డే, ఎటువంటి బ్యాగ్ లేకుండా స్కూల్కు వెళ్ళాలి, సరదాగా చదువుకోవడానికి మాత్రమే అని చెప్పారు. సో లవ్ జిహాద్ అనేది ఒక వార్తగా మనం చూసాం. సో ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ పైన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ను స్థానిక హైకోర్టు అలహాబాద్ బెంచ్ వాళ్ళు ఈ తిరస్కరించడం మొదలైనవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఏంటి వీళ్ళు భావిస్తున్న ప్రభుత్వాలు అంటే కొంతమంది ముస్లిం యువకులు లేదా హిందూ మతేతరులు ఎవరైనా కావచ్చు, హిందూ మతానికి సంబంధించిన యువతులను ట్రాప్ చేస్తూ వారిని వివాహం చేసుకొని తర్వాత వారిని మత మార్పిడి చేస్తున్నారు. దీన్ని లవ్ జిహాద్గా ప్రకటించి ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. వాస్తవంగా ఉత్తరప్రదేశ్ మొదటిది ఏం కాదు. ఇటువంటి ఆర్డినెన్స్ ఇచ్చిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మొదలైన మొత్తం కూడా ఇవి తీసుకొచ్చాయన్నది మనకు తెలుస్తుంది. సో దాన్ని మనం చూద్దాం. శాంతి దళాలు భారతదేశం ఖండాంతరాలు దాటి అంటే భారత దళాలు ఐక్యరాజ్య సమితి శాంతి దళాలుగా పనిచేస్తున్నాయి. ఖండాంతరాలు దాటాయి. ఆసియా ఖండమే కాకుండా ఈనాడు ఆఫ్రికాలోని సౌత్ సుడాన్లో భారతదేశానికి సంబంధించిన 800 శాంతి దళాలు ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తూ ఆ 800 మందికి ఈనాడు ఐక్యరాజ్య సమితి శాంతి పతాకం అనేది ఒకటి లభించింది, లేదా పథకం మెడల్ ఇచ్చారు అనేది మనం ఒక వార్తగా చూసాం. పన్ను చిచ్చు అనేది ఒకటి చూసాం. దేశాల మధ్య ఇటీవల కాలంలో ఒక పన్ను చిచ్చులు వచ్చాయి. కారణం మనం నిన్న మొన్న ఎఫ్డిఐలు చూసినప్పుడు కూడా మీకు అర్థమైంది. నిన్న చెప్పాను, మొన్న కూడా చెప్పాను, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మారిషస్, సింగపూర్ నుంచి వస్తున్నాయి. మారిషస్, సింగపూర్లో అంత అధికంగా ధనవంతమైన దేశాలు కాకపోయినా, పెట్టుబడిదారులు అక్కడ లేకపోయినా ఆ దేశంలో పన్ను తక్కువగా ఉండడం, అదేవిధంగా భారతదేశంతో పన్ను రహిత ఒప్పందాలు కొన్ని ఉండడం వల్ల అక్కడ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతున్నారు. సో ఇప్పుడు దాని మధ్యలో గొడవలు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఉదాహరణకు మీరు చూడాల్సి వచ్చినప్పుడు ఎక్కడ డిజిటల్ పన్నును అనేది ఎగవేత మొదలుపెట్టాయి. అందుకని మొత్తం ఈ యొక్క అమెరికాలో భారతీయ కంపెనీలు ఏమైనా ఉంటే వాళ్ళు పన్ను కట్టాలి, కానీ భారతదేశంలో కంపెనీలు వ్యాపారం చేసుకుంటే పన్ను ఉండే విధంగా కట్టేకుండా తప్పించుకోవడం కోసం కొన్ని విధానాలు ఉండడం అనేది నిజంగా నష్టదాయకమే. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్, ఇండియాతో సహా మొత్తం 10 దేశాలు ఖచ్చితంగా వాళ్ళు పన్ను కట్టవలసిందని చెప్పారు. ఉదాహరణగా మీరు తీసుకోవాల్సి వచ్చినప్పుడు యాపిల్ సంస్థ వారు 2016లో
ఐర్లాండ్లో కూడా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి అక్కడ పన్ను రాయితీని పొందాలనుకున్న దానికి యూరోపియన్ కమిషన్ వాళ్ళు దానిపైన 2,000 కోట్ల పన్నును కూడా విధించినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు భారత ప్రభుత్వం కూడా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కామర్స్ ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు ఎగ్జంప్షన్ పొందుతూ ఉన్నారు, పన్నులకు సంబంధించి తప్పించుకుంటున్నారు. సో వీళ్ళ వ్యాపారంతో పాటు రెగ్యులర్గా పన్ను కట్టే ఎవరైతే చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కుదేలైపోయారు. దానికని విరుగుడుగా ఏప్రిల్ నుంచే ఈ కామర్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరిదైనా 2 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పన్ను పరిధిలోకి వచ్చి పన్ను కట్టాల్సిందని చెప్పడం జరిగింది. సో అది ఒక వార్త. రాకెట్ ఫ్యూయల్ అన్నాను. రాకెట్ ఫ్యూయల్ అనేది ఏంటంటే ఈ యొక్క రాకెట్ ఫ్యూయల్, సో మనం అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్న అనేక రాకెట్లలో 30% పైగా బరువు యొక్క ఫ్యూయల్స్కు సంబంధించిందే ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం గాంధీనగర్ ఐఐటి విద్యార్థులు ఒక ప్రయత్నం చేశారని, దానికి అనుగుణంగా ఈ యొక్క బరువు అనేది తగ్గిపోతుంది. ఈ యొక్క ఇంధనం అందించడానికి వివిధ లోహాలను లేదా మూలకాలను వాడతారు. వాటిని అడిటిన్స్ అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. సో ఇక పైనుంచి అది తగ్గిపోవడం వల్ల మనం ఎక్కువ వేగంగా ప్రయాణించే రాకెట్లు తక్కువ ఇంధనం ఉపయోగించే విధానం అనేది ఒకటి వస్తుంది అన్నాం. ఐఎస్ఎస్ అన్నాం. ఇదేంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి స్పేస్ ఎక్స్ అని పిలువబడే ఈ యొక్క ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఏదైతే ఉందో, ఇటీవల కాలంలో మనం చూసాం స్పేస్ ఎక్స్ వాళ్ళు అంతరిక్ష ప్రయాణాలు లేదా టూరిజం ఒకదాన్ని మొదలుపెట్టారన్నది. వాళ్ళు అక్కడికి క్రిస్మస్ బహుమానాలు కూడా పంపించారు అన్నది చూస్తున్నాం. ఈ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క అధినేత ఎలాన్ మస్క్ గారు ఈ ప్రకటన చేశారని చూసాం. ఠాగూర్ లిటరసీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ యొక్క లిటరసీ అవార్డును ఈ సంవత్సరం ఈ యొక్క రాజ్ కుమార్ ఝా గారికి లభించింది. ఈ అవార్డు ఏ పుస్తకానికి లభించిందంటే ద సిటీ అండ్ ద సీ, ద సిటీ అండ్ ద సీ సో అనే దానికి లభించింది అన్న చూసాం. నోబెల్ బహుమానాలు ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుగుతాయి ఎక్కడ, ఈ యొక్క స్టాక్ హోమ్ స్వీడన్ రాజధానిలో. కానీ ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క అవార్డులు ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రమే అందజేయబడతాయి అన్నారు. కారణం ఏంటంటే కరోనా వల్ల ఈ యొక్క అట్టహాసంగా లేకపోతే వారందరినీ ఇక్కడికి పిలిపించి అంతర్జాతీయ విమాన నిబంధనలు చాలా ఉన్నాయి కాబట్టి వారు పిలిపించి ఇక్కడ చేయడం ప్రధానోత్సవం అనేది అంత సులభం కాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మారడోనా కోసం మ్యూజియం. సో మారడోనా కోసం మ్యూజియం ఎవరు అంటే ఈ కొచ్చికి చెందిన వ్యాపారవేత్త అయిన బాబీ చెమ్మనూర్. బాబీ చెమ్మనూర్ గారు నేను ఒక ప్రకటన చేస్తూ 2016లో డిగో మారడోనా గారిని కలిసినప్పుడు ఆయనకు ఒక చిన్న బంగారు, ఆయన ఆకారంలో ఉండే ఒక బంగారు బహుమానాన్ని ఇచ్చాడట, ఒక ప్రతిమ. ఆయన ఆ రోజు డిగో మారడోనా కోరుకున్నాడట 5 అంగుళాలు ఉండే తన ఆకారంలో ఉండే బంగారు బొమ్మ ఒకటి ఉండాలి ప్రతిమని కోరితే, దానికి అనుగుణంగానే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నానని, దానికి మ్యూజియం ఏర్పాటు చేస్తానని, ఆ యొక్క 5 అడుగులు ఉండబోతున్న ఏదైతే బంగారు ప్రతిమ ఉంటుందో అది ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందిన గోల్ ఈయన ఒకటి చేశాడు. దాన్ని ఏమంటామంటే హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఆయన చేత్తో చేశాడు ఆ గోలు, అది ఎవరూ గమనించలేదు, అది అద్భుతం, మిరాకిల్ అని చెప్పేసి అందరూ కూడా చెప్తారు. అదే ప్రతిమ ఉట్టిపడే విధంగా ఉండాలి అని చెప్పేసి బహుశా ఈ యొక్క మ్యూజియాన్ని కోల్కతా లేదా సౌత్ ఇండియాలో ఎక్కడో ఒక దగ్గర పెడతానని చెప్పేసి ఆ యొక్క బాబీ చెమ్మనూర్ గారు తెలియజేయడం అనేది జరిగింది. తర్వాత ఈ సంవత్సరం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన నినాదం ఏంటి అని అంటే ఈ యొక్క మాస్క్కు సంబంధించిందే. ఏమని, మాస్క్ను ధరించండి అనే నినాదం 2020లో చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక దానిగా మనం నినాదంగా మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. టుమారో విల్ మీట్ అగైన్.